ఏమి లేకున్నా సరే కానీ ఉన్నాయి అన్ని రేట్లు పెరిగినాయి. ఏం పండ్లు దొరుకుతలేవు, ఏం దొరుకుతలేవు, బేరాలు నడుస్తలేవు, ఏమి నడుస్తలేవు. అవి ఇంకా ఇస్తామని అన్ని రేట్లు పెంచేసి 2000 వేయిస్తామన్నాడు. మాకు అవి కూడా పెంచలే, పింఛను పెంచలే, ఏమి పెంచలే. బస్ ఫ్రీ తప్ప మాకు వరకు అయితే ఏం రాదు. ఇప్పుడు నేను అన్ని ఇచ్చిన అని చెప్పి ఆయన సమరాలు చేస్తుండు. దీని మీద ఎట్లా చూడొచ్చు దీన్ని మనం? ఏమో ఆయనకే తెలియాలి, ఒప్పుకుని ఆయనకే తెలియాలి. ఏముంది మాకు పనులు లేవు, ఏం లేవు. ఆ ఇంట్లో అన్ని పనులు పోయినాయి. బతికనికి తిండి కూడా కష్టం ఉంది ఇప్పుడు మాకైతే. ఒక బేరం లేదు, ఏం లేదు. 4 రోజులకు ఒకసారి గిబ్బ అంటారు, 2 రోజులు వెళ్ళగొడతారు. మాకు చదువుకుంటాగానే పొద్దుతుంది. ఆయన ఇస్తా అన్నాడు, మేము అడగలే కదా ఫస్ట్. మేమైతే ఇవని అడగలేదు, ఇస్తా అన్నాడు, ఆయనే ఇవ్వాలి. ఎట్లా అడుగుతాం మరి? బస్సు ఫ్రీ తప్ప మాకేం లేదు. మేము బస్సు కూడా పోనే పోను. నేనైతే ఆ కాలు నొప్పులో బస్సు ఎక్కడికి రానే రాదు, పోనే పోను. రాను పోను. 100 రూపాయలు 150 రూపాయలు ఆటో కిరాయి కట్టుకొని వస్తా. ఫ్రీ బస్సు ఉన్నాక చార్జ్ ఎందుకు పెట్టుకునే? క్యాన్లు పట్టుకొని ఎట్లకి వస్తుంది? క్యాన్లు పట్టుకొని బస్సు ఎక్కరాదు, ఆ మంది ఎడకి వస్తుంది. సల్లా పెరుగమ్ముతా. నాకు మోకాలు నొప్పులు ఏం లేదు. మా కొడుకు 10-15 నెలలు జీతం చేస్తాడు, ఆయన చేయలేదని చాలదని పోయి బేరం చేసుకుంటాం.